అందరికీ నమస్తే. నేను మీ కరాటే కళ్యాణి అండి. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ అనే వాటి గురించి జరుగుతున్న ఈ చర్చ ఒక విధంగా సమాజానికి చాలా మంచి జరుగుతోంది. ఇంతవరకు చాలా చాలా కుటుంబాలు దీనివల్ల ఏ వయసులో ఉన్నవాళ్ళైనా సరే దీనికి అడిక్షన్‌కి గురయ్యి చాలా వరకు వారి జీవితాలు నాశనం చేసుకున్నారు. ఎంతోమంది దీనివల్ల మేము మోసపోయాం, మేము బాధపడ్డాం, మేము చాలా లాస్ అయ్యాం అని చెప్పేసి సూసైడ్ చేసుకున్న వీడియోస్ మనం చూసి బాధపడ్డాం. దానికి ఈరోజు ఎప్పుడైతే ఈ సెలబ్రిటీస్ ప్రమోషన్ చేశారో, ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు కూడా చేశారు అని నిన్న మొన్నటి నుంచి హల్చల్ అవుతున్న ఈ న్యూస్ చూసాక కొంచెం పెయిన్ అనిపించింది ఒక ఆర్టిస్ట్‌గా. ఎందుకంటే మనం సమాజానికి మంచి చేయడానికి ఏదన్నా చేస్తే మనల్ని అనుసరిస్తారు. ఇప్పుడు మనం గూడా కొంచెం బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోషన్ చేస్తే దానివల్ల ఏమవుతుందంటే, వీళ్ళని చూసి వీళ్ళు చేశారు గదా! అనేసి వాళ్ళ ఫ్యాన్స్ కూడా వాళ్ళకి అడిక్షన్ అయిపోయి అలా చేసి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతే మనం పరోక్షంగా కారణం మనమైపోతాం. ప్రత్యక్షంగా కూడా కారణమైపోతాం. కాబట్టి ఇక ముందు మనం ఈ బెట్టింగ్ యాప్స్‌లో పాల్గొని తెలుసో తెలియకో వీళ్ళు మాట్లాడిన వాళ్ళందరూ ఎవరైతే ప్రమోషన్స్ చేశారో వాళ్ళకి శిక్ష పడుతుంది ఎలాగో, ఇక ముందు కూడా ఏదన్నా మీరు ఒక బ్రాండ్ ఏదైనా ప్రమోట్ చేయమని ఎవరైనా అడిగితే ఈ బెట్టింగ్ అనే కాకుండా ఎనీ బ్రాండ్ ఏదైనా కావచ్చు. అది ఒక వాటర్ ప్యూరిఫైయర్ కావచ్చు, ఒక మన రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్ కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఏది చేసినా సరే ఒక సెలబ్రిటీ స్టేటస్‌లో ఉన్న మీరు గాని ప్రమోట్ చేయాలంటే లీగల్ టెర్మినాలజీ ఏంటి? దీని వెనక ఉన్నదేంటి? ముందు ఉన్నదేంటి? రేపొద్దున మనం ఇందులో ఎళ్తే ఏ విధమైన ఫేస్ చేస్తాం ప్రాబ్లమ్స్? ఎలా మనం దీన్ని ఎదుర్కోగలుగుతాం తర్వాత? ఇవన్నీ తెలుసుకొని ప్రమోషన్ చేయండి. కండిషన్స్ అప్లై అని ఒకటైతే ఎలా పెడతారో అలాగే మీరు నచ్చితేనే కొనండి, నచ్చితేనే చేయండి, నచ్చితేనే మీరు జేసుకోండి. మమ్మల్ని ఇందులో బాధ్యులు చేయకండి అనే విధంగా మీరు చెప్తే మీకే మంచిది. ఎందుకంటే రేపు పొద్దున మిమ్మల్ని ఒక పార్టీ చేసి మిమ్మల్ని ఒక కార్నర్ చేసేటప్పుడు మీరది మన ఆర్టిస్ట్‌లకు నేనిచ్చే సలహా మాత్రం ఇది ఉచిత సలహా నేను తీసుకుంటానంటే నేనేం చేయలేను. బట్ ఇది మాత్రం మీ మీ సేఫ్టీ కోసం అలాగే మీ ద్వారా మంచి జరగాలని కోరుకుంటాను గానీ, చెడు మాత్రం ఎవరు ప్రమోట్ చేయకండి. చెడుని ఎవ్వరు ఇలాంటి బెట్టింగ్ యాప్స్‌కి మనం జేయడం అసలు కరెక్ట్ కాదు. మన వల్ల ఇంకొకరి జీవితాలు నాశనం అవ్వడం అస్సలే కరెక్ట్ కాదు. కాబట్టి చాలా బాధగా ఉంది. ఎవరికైతే లాస్ అయిందో వాళ్ళందరూ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళని చూసి బాధనిపిస్తుంది. ఇక ముందు మన ప్రమోషన్స్ వల్ల, మన ఆర్టిస్ట్‌ల వల్ల ఇలాంటివి జరగకూడదని కోరుకుంటూ, చేసిన వాళ్ళందరికీ మాత్రం చేసిన వాళ్ళకి చేసుకున్నంత అన్నట్టుగా వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి ఫలితం అనిపించాల్సిందే. దాన్నెవ్వరు తప్పించలేరు. మనం ఇక ముందు చేయకుండా జాగ్రత్తగా ఉంటే మాత్రం బావుంటుంది. అలా జాగ్రత్త పడతారని కోరుకుంటూ, ఈ మంచి మూవ్ తీసుకున్న ఎవరైతే పోలీసు వారున్నారో వారికి మాత్రం నిజంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి కోసం పాటుపడే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చెడు కోసం మాత్రం ఇక ముందు మీరెవరు పాటుపడకూడదు అని కోరుకుంటూ నమస్తే. ఇప్పుడు ఎంతసేపు సినిమా సెలబ్రిటీస్ అని దాన్ని సెన్సిటైజ్ చేస్తున్నారు మీరు. ఇట్లాంటివి చాలామంది చేస్తున్నారు బయటోళ్ళు కూడా. యూట్యూబర్స్ చేస్తున్నారు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ చేస్తున్నారు. అందరూ ఉన్నారు కదా! ఉట్టి సినిమా వాళ్ళ మీద ఎందుకు? బట్ ఎనీవే ఇప్పుడు ఎవరు చేసినా ఇది సమాజానికి నెగెటివ్ అయినప్పుడు చిన్న విచక్షణ జ్ఞానంతో చేయాలా చేయకూడదని ఆలోచించుకోవాలి. ఎవరు చేసినా తప్పే. ఎందుకంటే మనం పొద్దున్న లేస్తే సైబర్ క్రైమ్ గానీ, ఈ బెట్టింగ్ యాప్‌లో ఎంతమంది సూసైడ్‌లు చేసుకుని ఇయన్నీ చూస్తూనే ఉన్నాం గత కొన్ని ఏళ్లగా. ఈ మధ్య కాలంలో. సో, దాన్ని ప్రమోట్ చేయటం కరెక్టా కాదని చిన్న బేరేజ్ చేసుకోవాలి. ఎవరైనా గానీ. అంతేగాని ఇప్పుడు నిన్న కొంతమంది ఏదో చెప్పారంట డబ్బు కోసం చేశామని చెప్పి, ఏదో డబ్బు ఇచ్చారని చెప్పి. అంటే డబ్బిస్తే ఏదైనా చేస్తామా? మనకిప్పుడు ఒక సెలబ్రిటీ స్టేటస్సు, లేతే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ స్టేటస్సు ఇయన్నీ ఎందుకొచ్చినియి? మీరు చేసిన వర్క్‌ని బట్టి జనాలు మీరు ఆడ కూర్చోబెట్టారు. సో, మీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు, అంటే మీరు ఇంత ఫాలో అవుతున్నారంటే, ఇప్పుడు వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళు కూడా ఓకే. ఇంతమంది ఫాలోవర్లు ఉన్నారు. మనం పబ్లిసిటీగా వీళ్ళతో మాట చెప్పిస్తే గనుక అంతమందికి రీచ్ అవుతుంది అనే ఆలోచనే కదా వాళ్ళది కూడా. సో, మీరు ఆలోచించుకోవాలి ఫస్టు. ఇది ఇది సొసైటీకి బ్యాడ్ జరుగుతున్నప్పుడు, లేదా సొసైటీకి కరెక్ట్ కానప్పుడు మనం చేయకూడదు. సింపుల్. అంటే నిన్న ఇద్దరు సెలబ్రిటీస్ ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే, హ్మ్. అది లీగల్‌గా సుప్రీంకోర్టు అనుమతించిన స్కిల్ బేస్డ్ గేమ్‌నే మేము ప్రమోట్ చేశాము అంటాను. ఇప్పుడు సుప్రీంకోర్టు గాని, గవర్నమెంట్ గాని ఎవరైనా ఇప్పుడు టొబాకో ఈజ్ మనిషికి హానికరం అని ఉంటుంది. పబ్లిక్ ప్లేస్‌లో బ్యాన్ చేసామంటారు. బట్ స్టిల్ ఇట్స్ అవైలబుల్ రైట్? ఆల్కహాల్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఆటి ద్వారా గవర్నమెంట్‌కి విపరీతమైన రెవెన్యూస్ వస్తాయి అని చెప్పి మనం ప్రమోట్ చేస్తామా? ఇప్పుడు మనం ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ ఇచ్చారు మనకి పబ్లిక్. ఈ పొజిషన్ ఇచ్చింది పబ్లిక్. మీ వర్క్‌ని యాక్సెప్ట్ చేసో, మీరు చేసిన మంచి వర్క్‌ని యాక్సెప్ట్ చేసి ఒక పొజిషన్‌లో కూర్చోబెట్టారు.
మీకు ఫాలోవర్స్ వచ్చారు, మీకు ఫ్యాన్స్ ఉంటారు, ఏదైనా ఉండొచ్చు. వాళ్ళని కరెక్ట్ గైడెన్స్లో పెట్టాలి కానీ ఆ లైసెన్స్ ఉంది కాబట్టి చేయటం అనేది అంత కరెక్ట్ కాదేమో నా ఫీలింగ్. ఎందుకంటే మనం ఆలోచించుకోవాలి కదా. పొద్దున్న వేస్తే చూస్తున్నాం కదా బెట్టింగ్లో ఎంత డబ్బు పోతుంది, సైబర్ క్రైమ్లో ఎంత పోతుంది అని చెప్పి. ఈ డబ్బు అంతా యాంటీ టెర్రరిజం యాక్టివిటీస్కి పోతున్నాయి కదా. ఇవన్నీ మనకు తెలుసు కదా. అందరూ చదువుకునే వాళ్ళు చదువుకోకపోయినా అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. వచ్చినప్పుడు దాన్ని మనం చేయటం కరెక్టా కాదని మనం ఆలోచించుకోవాలి. మనం సొసైటీలో మనం ఒక స్టేటస్ ఇచ్చారు, జనం ఇచ్చారు. సొసైటీకి ఏం చేయకపోయినా పర్లేదు, మీకు డబ్బు హోదా వచ్చింది, డోంట్ డూ ఎనీథింగ్, దట్స్ ఓకే. బట్ డోంట్ డూ సంథింగ్ లైక్ దిస్ విచ్ ఇస్ బ్యాడ్ టు సొసైటీ. ఇప్పుడు నష్టపోతుంది ఎవరు? 30-40 ఏళ్ళోళ్ళు కాదు, వాళ్ళ గాడి జీవితం చూశారు, గుడ్ బ్యాడ్ ఎంతో కొంత వాళ్ళు తెలుసుకుంటారు. మెయిన్ నష్టపోతుంది యంగ్స్టర్సు, చిన్నపిల్లలు. సో వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు కదా. ఫ్యాన్సీ కదా మీరంటే ఫాలో అవుతారు, అదే నిజం అనుకుంటారు కదా. వాళ్ళకి అంత విచక్షణ జ్ఞానం ఉండదు కదా. అట్లాంటప్పుడు మనం గైడ్ చేయాల్సింది పోయి మనం అది ప్రమోట్ చేస్తే ఎట్లా ఉంటుంది? హానికరం కదా. ఎంతమంది నష్టపోతున్నారు, ఎన్ని ఫ్యామిలీస్ నష్టపోతున్నాయి దాని మూలంగా. ఆ ఏజ్లో పిల్లలు ఇట్లాంటి వాటికి అలవాటు పడితే ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతారు, పేరెంట్స్ ఎంత సఫర్ అవుతారు. ఈ ఆలోచన మనకు ఉండాలి. రైట్. సుప్రీం బాడీగా ఫిలిం ఛాంబర్, మీ సిస్టర్ కన్సర్న్ మా అసోసియేషన్ కావచ్చు, మిగిలిన బాడీస్ కావచ్చు, ఏం సజెషన్ చేయగలుగుతాం? నేను చెప్పాను యాక్చువల్గా, నేను ఇవాళ నేను చెప్పాను 2 days చూస్తాను మొత్తం అంతా. వన్స్ ఇట్ కమ్స్ అవుట్ చాలామంది రిస్ట్రిక్ట్ చేయాలి. రిస్ట్రిక్షన్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వీ హ్యావ్ టు ఎడ్యుకేట్. సో మాకి డెఫినెట్గా లెటర్ రాస్తాం, నోట్ టు ఎడ్యుకేట్ ఆల్ ద మెంబర్స్ అని చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ స్టెప్. దాని తర్వాత కూడా మాని రిక్వెస్ట్ చేసి మెయిన్ ఆర్టిస్ట్ అందరితో కూడా ఈ బెట్టింగ్ యాప్ గురించి, బెట్టింగ్ గురించి జనరల్ పబ్లిక్కి, యంగ్స్టర్స్కి అడ్వైజ్ ఇవ్వమని అడుగుతాం. ఇది ఫర్ డ్రగ్స్ కోసం అని ఇచ్చినప్పుడు ఇది కూడా చేస్తే మంచిది నా ఫీలింగ్. రైట్. అలాగే మీ అసోసియేషన్ నుంచి కావచ్చు, ఛాంబర్ నుంచి కావచ్చు, మీ సభ్యులు స్పాన్సర్ చేసే లేదా ప్రమోట్ చేసే ప్రోడక్ట్స్ని ఏదన్నా ఫైండ్ అవుట్ చేసి, లిస్ట్ అవుట్ చేసి వాటిని రిస్ట్రిక్ట్ చేసే అవకాశం ఏదైతే ఉందో, లైక్ టొబాకో, ఆల్కహాల్. ఇప్పుడు నేను అనేది ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నేను అదే అంటున్నా, విచక్షణ కారణం ఎందుకు అంటున్నా, నేను కొన్నేళ్లుగా చూస్తున్నాం, ఓకేనా. టొబాకోని ప్రమోట్ చేయమని, ఆల్కహాల్ని ప్రమోట్ చేయమనో, లేకపోతే కొన్ని డ్రింక్స్ని ప్రమోట్ చేయమని చాలామంది అడిగారు. బట్ ఇండియా మొత్తం, అంటే మొత్తం ఇండియాలో సినిమా ఆర్టిస్టులు అందరూ కూడా, హీరోయిన్లు అవ్వచ్చు, హీరోలు అవ్వచ్చు, క్యారెక్టర్స్ ఎవరైనా అవ్వచ్చు, చాలామంది మేము చేయమని చెప్పినవి ఉన్నాయి. ఎందుకంటే ఇది హానికరం, మేము చేయము అట్లా స్టాండ్ తీసుకుని ఉన్నారు కదా. సో దట్ సంథింగ్ విచ్ ఇండివిజువల్లీ హ్యావ్ టు డూ. వీ కెనాట్ సే రెస్ట్రిక్ట్ దిస్. అట్లా మనం అందరం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రియలైజ్ మేమేం సెపరేట్ కాదు. ఒక సొసైటీలో ఒక భాగం, సొసైటీలో ఉంటున్నాం మన అందరం కదా. సో ఆ సొసైటీకి ఏది మంచి, ఏది చెడు, రేపు పొద్దున్న మన పిల్లలు, మన జనరేషన్ ఏది మంచి, చెడు అని మనకు తెలియదా. సో ఇట్స్ ఎ థిన్ లైన్ విచ్ దాన్ని మీరు మళ్ళీ అగైన్ ఆ విచక్షణ జ్ఞానంతో ఆలోచన చేయాలి. బెట్టింగ్ యాప్స్ అనేవి గవర్నమెంట్లు, ఇటు తెలంగాణ గవర్నమెంట్ కానీ, అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ, 2 గవర్నమెంట్లు బ్యాన్ చేసినాయి. తర్వాత ఇలాంటివి బెట్టింగ్ యాప్స్ లాంటి వాటికి ఈ సెలబ్రిటీస్ ప్రసారం చేయటం వల్ల జరిగేటువంటి నష్టం ఏంటంటే, ఎంతో అంత ఇన్ఫ్లుయెన్సు. మనం కొంతమంది హీరోల్ని, ఈ సెలబ్రిటీస్ని ఇష్టపడతాం. వాళ్ళ ద్వారా ఓహో వీళ్ళే చేస్తున్నారనే దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలామంది దాంట్లో పడిపోవటం, ఆ బెట్టింగ్కి బాగా ఎడిక్ట్ అయిపోవటం. ఆ రకంగా తర్వాత కొంతమంది అయితే సూసైడ్ కూడా చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సెలబ్రిటీస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్ చేయకూడదు కూడా. ఎందుకంటే వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ. సెలబ్రిటీస్ని నమ్మి, ఎందుకంటే ఈరోజు ఫ్యాన్స్ అనేవాళ్ళు మామూలుగా కాదు, అవేవో మంచిదానికి ఉండాలి కానీ, మంచివి చేశారనుకో, సెలబ్రిటీస్ మంచివి చేస్తుంటే వాళ్ళు కూడా మంచివి చేస్తుంటే ఆటోమేటిక్గా సొసైటీకి యూజ్ఫుల్ అయినటువంటి పనులు జరగాలి. అందుకని గవర్నమెంట్లే వాటిని బ్యాన్ చేసినప్పుడు మనం గవర్నమెంట్లకి సహకరించాలి, ప్రజలకి మంచి జరిగేలా ఉండాలి. కానీ ఇలాంటి వాటిని ఖచ్చితంగా సెలబ్రిటీసు ఎంకరేజ్ చేయకూడదు, అసలు ప్రసారాలే చేయకూడదు. ఇలాంటివి ఉంటే యాంటీగా, ఇలాంటి వాటి చేయొద్దనే దానికి యాంటీగా చేయాలి. కానీ ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే మనకి సమాజం ముఖ్యం. ఎందుకంటే వాళ్ళని నమ్మి ఎంతోమంది ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఆ ఇన్ఫ్లుయెన్స్లో వాళ్ళు ఎడిక్ట్ అయిపోయి
డబ్బు పోగొట్టేసుకుని ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి వచ్చిందంటే ఖచ్చితంగా సెలబ్రిటీసు అలాంటి వాటికి ఎంకరేజ్ చేయకూడదు.